ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పైన చర్చ జరగనుంది. గ్యారంటీల అమలుకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. 6 గ్యారంటీల అమలు కోసం బీఆర్ఎస్ ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టనుంది. ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి బిల్లు పెడుతున్నామని కేటీఆర్ ప్రకటించారు. మరోవైపు హామీల అమలుపైన చలో అసెంబ్లీ పేరిట బీజేపీ పోరుబాట పట్టింది. అసెంబ్లీ ముట్టడికి కమలం పార్టీ పిలుపునిచ్చింది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పైన చర్చ జరగనుంది. గ్యారంటీల అమలుకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. 6 గ్యారంటీల అమలు కోసం బీఆర్ఎస్ ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టనుంది. ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి బిల్లు పెడుతున్నామని కేటీఆర్ ప్రకటించారు. మరోవైపు హామీల అమలుపైన చలో అసెంబ్లీ పేరిట బీజేపీ పోరుబాట పట్టింది. అసెంబ్లీ ముట్టడికి కమలం పార్టీ పిలుపునిచ్చింది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పైన చర్చ జరగనుంది. గ్యారంటీల అమలుకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. 6 గ్యారంటీల అమలు కోసం బీఆర్ఎస్ ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనుంది. ఇక ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి బిల్లు పెడుతున్నామని కేటీఆర్ ప్రకటించారు. మరోవైపు హామీల అమలుపైన చలో అసెంబ్లీ పేరిట బీజేపీ పోరుబాట పట్టింది. అసెంబ్లీ ముట్టడికి కమలం పార్టీ పిలుపునిచ్చింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. ఉన్నాయి. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గత అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోనే అటు రాష్ట్ర బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టింది. శాసనసభలో మల్లుబట్టి విక్రమార్కు 3,24,000 కోట్ల మేరకు పైన బడ్జెట్ని ప్రవేశపెట్టింది. మరోవైపు శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ని ప్రవేశపెట్టినది. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలపై కూడా శాసన మండలిలో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ఈ ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా అటు కొన్ని విధానాలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన అంశాలన్నిటిపై కూడా, నిరుద్యోగులకు సంబంధించిన అంశాలపై కూడా వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ వాయిదా తీర్మానం ప్రకటించింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు అటు ఫీజు రియంబర్స్మెంట్తో పాటు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వాయిదా తీర్మానాన్ని ప్రకటించింది. బడ్జెట్ మొత్తం కూడా పూర్తిగా అంకరగారడ ఉంది. చాలా బడ్జెట్లో అటు వైద్యానికి విద్యకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేదు. గతంతో పోలిస్తే ఈసారి రాష్ట్ర ప్రభుత్వము విద్యా విధానానికి పెద్ద తూట్లు వేసే కార్యక్రమాన్ని చేపట్టిందంటూ కూడా అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈరోజు చెలో అసెంబ్లీ కూడా పిలుపుకు బీజేపీ పార్టీ నేతలు ముట్టడికి పిలుపునివ్వడం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ కూడా ఈరోజు అటు బీజేపీ పార్టీ చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. దీంతోపాటు 2 ప్రధానమైనటువంటి బిల్స్పై కూడా ఈరోజు అటు శాసనమండలిలో, శాసనసభలో కూడా బిల్స్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి విషయాలపై కూడా ఈరోజు సభ ముందు కూడా మొత్తం పూర్తి వివరాలు కూడా సభ ముందు కూడా బెవరేజ్ కార్పొరేషన్ వార్షిక నివేదిక మొత్తం కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతోపాటు వైద్య విధాన పరిషత్తు రద్దుకు సంబంధించిన
బిల్లును కూడా అటు మంత్రి దామోదర్ రాజనరసింహ ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతోపాటు పబ్లిక్ సర్వీస్ అపాయింట్మెంట్స్ పే స్ట్రక్చర్ సవరణ బిల్లుపై కూడా ఈరోజు సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. 2026-2027 వార్షిక బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు సభలో వేడిగా చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటివరకు పద్దులు అంటే ఇప్పటివరకు వస్తున్నటువంటి రాబడి, వస్తున్నటువంటి ఆదాయం ఎంత ఉంది, ఎంత ఖర్చులు చేస్తున్నారు, ఇప్పటికే కేటాయించినటువంటి వివిధ శాఖలకు కేటాయించినటువంటి బడ్జెట్కి సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు సభలో వేడిగా చర్చ కూడా కొనసాగే అవకాశం ఉంది. అనేక తీర్మానాలు, వాయిదా తీర్మానాలపై అటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా అన్ని అస్త్రాలు కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలకు సంబంధించిన అంశాలు, విద్యా విధానాలకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్స్ సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు బీజేపీ పార్టీ నేతలు వాయిదా తీర్మానాలు ప్రకటించింది. అదే తరహాలో బీఆర్ఎస్ నేతలు కూడా ఈరోజు నిరుద్యోగ సమస్యలకు సంబంధించిన అంశాలపై కూడా అటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. కాసేపులోనే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2026-2027 సంబంధించినటువంటి బడ్జెట్ సంబంధించిన దానిపై కూడా పూర్తిగా చర్చ కూడా వస్తుంది. ఈ చర్చ రాజకీయంగా మాత్రం ఎదుగు దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గవర్నర్ ప్రసంగంతో హీట్ ఎక్కినటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు జరిగేటువంటి బడ్జెట్ సంబంధించిన పద్ధతులపై జరిగేటువంటి చర్చకు సంబంధించిన విషయంలో మరి వేడి చర్చ కూడా కొనసాగే అవకాశం ఉంది. మరి కాసేపులోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. తెలంగాణ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంటుంది. 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లోనే ఈ యొక్క కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. కేబినెట్ సమావేశంలో కూడా గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి బిల్స్ సంబంధించిన అంశాలతో పాటు కొన్ని సాంఘిక సంక్షేమకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ యొక్క కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. చక్రి సునీల్, 6 గ్యారెంటీల అమలు కోసం బీఆర్ఎస్ ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టాలని ఆలోచిస్తుంది. ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి బిల్లు పెడుతున్నామని కేటీఆర్ ఒకవైపు ప్రకటిస్తున్నారు. అసెంబ్లీలో ఈ ప్రైవేటు మెంబర్ బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉందా? స్పీకర్ నిర్ణయం ఎలా ఉండనుంది సునీల్? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రము 6 గ్యారంటీలు అమలు చేయకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఈ 6 గ్యారంటీకి సంబంధించినటువంటి బిల్స్ని ప్రవేశపెడతామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరి దీనిపై స్పీకరు ట్రిబ్యునల్ చైర్మన్ ఏ విధంగా తీర్పు ఇస్తారు, ఏ విధంగా దీనిపై నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం మరి కాసేపులోనే అసలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో అమలు చేయకపోవడం, దాని విధంగా బడ్జెట్ని కేటాయించకపోవడంతో అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా పూర్తిగా గారడిగా ఉంది. అదేవిధంగా మసిబూసి మారేడికాయ చేసిన చందంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఉందంటూ కూడా అటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు, బీసీలకు నష్టం వాటిలే ఇలా ఉంది. అదేవిధంగా విద్యకు, వైద్యానికి ఈ యొక్క బిల్స్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో సరైనటువంటి ప్రాధాన్యత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ కూడా బీఆర్ఎస్తో పాటు బీజేపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. ఈరోజు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినప్పుడు కూడా ఇప్పటివరకు 2.5 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. కేవలం తూతూ మంత్రంగానే రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ బిల్లుకు సంబంధించిన దానిపై కూడా ఈరోజు అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రశ్నోత్తరాల సమయంలో తాము చర్చిస్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు బీజేపీ పార్టీ నేతలు కూడా చెలో అసెంబ్లీకి ముట్టడికి పిలుపునివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులకు, నిరుద్యోగులకు ఫీజు రియంబర్స్ విషయంలో చేస్తున్నటువంటి అవకతవకలకు సంబంధించిన అంశాలపై, మరోవైపు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి చేస్తున్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందంటూ కూడా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ అన్ని అంశాలపై కూడా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఈరోజు అసెంబ్లీలో వేడి చర్చ కూడా కొనసాగే అవకాశం ఉంది. మరి కాసేపులోనే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2026-2027 సంబంధించినటువంటి బడ్జెట్ సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా సభలో చర్చించిన తర్వాత ఈరోజు 2 ప్రైవేట్కి సంబంధించిన 2 బిల్స్పై కూడా ఈరోజు అటు మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి వార్షిక నివేదికను కూడా ఈరోజు అటు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చక్రి అయితే సునీల్, బడ్జెట్ పైన చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య ప్రధానంగా ఈ అంశాలపైన యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రతిపక్షాల విమర్శన అస్త్రాలు ఏ విధంగా ఉన్నాయి సునీల్? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా అటు భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా నిరుద్యోగుల సంబంధించినటువంటి అంశాలు, 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తే అవకాశం ఉంది. శాసనసభ స్టార్ట్ కాగానే తర్వాత ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ప్రశ్నోత్తరాలలో ఇలాంటి అంశాలు మొత్తం నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు, ఫీజు రియంబర్స్మెంట్ అంశాలు, అదేవిధంగా 6 గ్యారంటీలకు సంబంధించిన ప్రైవేటీకరణ బిల్కి సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు సభలో బీఆర్ఎస్ నేతలు ప్రశ్నోత్తరాల సమయంలో చర్చించే అవకాశం ఉంది. అదే తరహాలో బీజేపీ
పార్టీ కూడా అదే తరహాలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా పెండింగ్ నిరుద్యోగులకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు సభలో ప్రశ్నోత్తర సమయంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి దాడికి సంబంధించిన దానిపై ప్రతిదాడి మరి ప్రభుత్వము ఏ రకంగా కౌంటర్ ఇస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి దాదాపు 2.5 ఏళ్ళు పూర్తవుతున్నప్పటికీ ఇంకా కళ్యాణ లక్ష్మి మహాలక్ష్మికి సంబంధించిన అంశాలు, మరోవైపు తులం బంగారం అన్నారు, మరోవైపు వృద్ధులకు విధంగా వితంతులకు పింఛన్ పెంచుతామన్నారు, మరోవైపు రైతు భరోసా పెంచి వేస్తామని చెప్పినప్పుడు కూడా ఇప్పటివరకు రైతు భరోసా వేయలేదు. ఈ సంవత్సరం ఇంకా రైతు భరోసా వేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిన్ననే విడుదల చేసింది. నిధులు మొత్తం కూడా దాదాపు 70 లక్షల మంది రైతులకు నిధులు కూడా విడుదల చేసి ఈరోజు అకౌంట్లో కూడా జమ చేసే అవకాశం ఉందని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇదంతా కూడా జాప్యం ఎందుకు జరిగింది, జాప్యం ఎందుకు చేసింది రాష్ట్ర ప్రభుత్వము? కావాలని మొదట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సార్లు రైతు బంధు వేయలేదు, రైతు భరోసా వేస్తామని చెప్పి వేయకుండా తాత్పర్యం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీసారి రైతులను మోసం చేసే విధంగా తమ బడ్జెట్లో కూడా రైతులను మోసం చేసే విధంగా బడ్జెట్ రూపకల్పన చేసింది. బడ్జెట్లో నిధులు సరిగ్గా కేటాయించలేదు. కాబట్టి ఈసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా అటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈ 2 పార్టీలు కూడా ప్రభుత్వం తీరుపై కూడా మండిపడుతున్నాయి. ఈరోజు వాడివేడి చర్చ కూడా అసెంబ్లీలో కొనసాగే అవకాశం ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.